పాలమూరు గడ్డ ఎవరికి అడ్డా? గత అసెంబ్లీ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో బీఆర్ఎస్ పై ప్రజలకు విశ్వాసం సన్నగిలడంతో బీఆర్ఎస్ ను పాలమూరులో 3వ స్థానానికే పరిమితం చేస్తారని వినిపిస్తోందట. అరుణమ్మపై వ్యక్తిగత విమర్శలకు దిగుతున్న వంశీచంద్ర రెడ్డి, పాలమూరులో పడిపోయిన సీఎం రేవంత్ రెడ్డి చరిష్మా, భయంతోనే ఇన్ఛార్జ్ బాధ్యతలు సంపత్ కుమార్కి ఇచ్చారా? ఎన్నికల అఫిడవిట్లో సొంత ఇల్లు లేదన్న వంశీచంద్ర రెడ్డి హవ్వ అంటూ ఆశ్చర్యపోతున్న పాలమూరు ప్రజలు. ఓటర్ల చెవిలో పూలు పెట్టే షోపుటప్ లీడర్లను ప్రజలు నమ్మరు. పాలమూరులో మసకబారుతున్న మన్నె శ్రీనివాసరెడ్డి రాజకీయం కొనసాగుతున్న అరుణమ్మ హవా జేజమ్మకి జై కొడుతున్న ప్రజలు. ఎన్నికల ఆటలో పాలమూరు ప్రజలు ఎవరికి పట్టం కడతారో చూడాలి. నిజంగా ఒక మాట చెప్పండి, ఈ పాలమూరులో ఎవరికి గెలిచే అవకాశం ఉంది? ఏమన్నా మీకు ఐడియా ఉంటే ఒకసారి పోలింగ్లో పాల్గొనండి. చలో ఒకసారి ఈ పోలింగ్లో పాల్గొని చెప్పండి. అసలు ఇక్కడ మహబూబ్ నగర్లో ఎవరు మహబూబ్ నగర్ పార్లమెంట్లో ఏ పార్టీ గెలిచే ఛాన్స్ ఉంది? వంశీచంద్ర రెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి, డీకే అరుణ బీజేపీ నుంచి ఉంది, మన్నె శ్రీనివాసరెడ్డి బీఆర్ఎస్ పార్టీ నుంచి ఉన్నారు. ఇందులో ఎవరు గెలిచే ఛాన్స్ ఉంది? ఓటింగ్ లో పాల్గొని ఒకసారి మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. రైట్ గా మహబూబ్ నగర్ పార్లమెంట్ లో ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంది అనంటే ఒకసారి రిజల్ట్ చూద్దాం. వంశీచంద్ర రెడ్డి గెలిచే ఛాన్స్ ఉందని 66% మంది, డీకే అరుణ గెలిచే అవకాశం ఉందని 30% మంది, మన్నె శ్రీనివాసరెడ్డి గెలిచే ఛాన్స్ ఉందని చెప్పి 4% మంది ప్రజలు అభిప్రాయపడతా ఉన్నారు.